తిరిగి వార్తలకు స్వాగతం. వాడపల్లి వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవం భీమవరంలో ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, కోలాట భజనలు, సన్నాయి వాయిద్యాలతో ఉత్సవమూర్తులు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి, పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ ఓంకార్నాథ్ చేతుల మీదుగా కళాశాలలో రాత్రిపూట వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న 77 ఏళ్ల అడ్డాల సత్యనారాయణ రాజును శాల్వాతో సత్కరించి పండ్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె స్వరూపారాణి, ఎస్విఎంబి శ్రీనివాసరావు, డాక్టర్ సిహెచ్ చైతన్య, డాక్టర్ జి వెంకట్రావు, డాక్టర్ జీవి శారదాదేవి, డాక్టర్ సిహెచ్ అనురాధ, డాక్టర్ జి వెంకటరమణ, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 పిఓ పి భాస్కర్రావు, మగిన్ అన్సారీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పిఓ రాణి దుర్గా, పివి రమేష్ బాబు, పిడి స్వాతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి ఆదేశాల మేరకు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ ఆధ్వర్యంలో గణపవరం 2లో 6 మందికి, గణపవరం 4లో 4 మందికి, ఒల్లూరులో 14 మందికి, సచివాలయంలో షెడ్యూల్ తెగలకు చెందిన 16 గృహాల్లోని 20 మందికి సికిల్ సెల్ అనీమియా రక్త పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి సికిల్ సెల్ అనీమియా వ్యాధి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలాది విల్సన్ బాబు, సిహెచ్వి సచివతి, పద్మజ, ఎం బాలమురళీకృష్ణ, యోహాను, పి దేవిక, ఆశాజ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్, వనితా క్లబ్, వీరవాసరం కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో వీరవాసరంలోని సీనియర్ సిటిజన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ హక్కులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన రక్షణ పథకాలు వంటి అంశాలపై జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో వీరవాసరం కళా పరిషత్ అధ్యక్షులు గుండా రామకృష్ణ, కాపు వనితా క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ బి లక్ష్మీ కళ్యాణి పలువురు వృద్ధులను, స్వతంత్ర సమరయోధులను సన్మానించారు. వీరవాసరం మండలం రాయకుదురు హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న డి సముద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఉత్తమ సర్వీస్ అవార్డుతో సత్కరించిన సందర్భంగా రాయకుదురు హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది డి సముద్రాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రథమ సహాయకులు కాయల వీరస్వామి, స్టాఫ్ సెక్రటరీ తులసి ప్రదీప్, ఉపాధ్యాయులు వి శేఖర్, పి గజేంద్ర గట్కర్, యువి సుబ్బరాజు, ఎం అరుణ, శాఖ వరప్రసాద్, లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహచార మంత్రులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. పాలకొల్లు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోడూరు, ఆచంట మండలాల గ్రామ స్థాయి ఉద్యానవన సహాయకుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం 3వ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, పాలకొల్లు సహాయ సంచాలకులు మురళీకృష్ణ, పాలకొల్లు ఏవో రాజశేఖర్, ఆచంట ఏవో నాగరాజు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రకృతి వ్యవసాయ ప్రార్థన, ప్రతిజ్ఞ, పరిచయాలతో ప్రారంభించారు. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారు చార్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు జేడీఏ వెంకటేశ్వరరావు పంట వైవిధ్యత ఈ డెల్టా ఏరియాలో ఎలా చేయగలమో సలహాలు, సూచనలు అడిగారు. రాష్ట్ర స్థాయిలో స్వింగ్ స్టేటస్ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో నైపుణ్య శిక్షణ తరగతులు డిజిటల్ కమ్యూనిటీ భవనం పిఎం లంక నరసాపురంలో ప్రారంభం కానున్నాయని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహాయ సంచాలకులు ఎం వసంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యేలు తెలిపారు. రాజమండ్రిలోని బొమ్మూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు, శాసనసభ్యులు గోరిట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. తెలుసు ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే
ప్రధానంగా అక్కడ వ్యవసాయంగా అభివృద్ధి చెంది ఉండాలి, 2 పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండాలి, 3 ఏదైతే రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ బాగా అభివృద్ధి చెంది ఉండాలి, 4 అక్కడ మంచి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి. ఈ రకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా పారిశ్రామికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఆవిష్కేంద్ర అనేది ప్రారంభోత్సవం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదవేగి మండలం కొండలరావుపాలెం వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అబ్బాయి చౌదరి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల మన్నవయామిని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ సమాజంలో శ్రామికులు, పేద, బడుగు, బలైన వర్గాల ప్రజల కోసం, ప్రత్యేకించి మహిళలకు సమాన అవకాశాల కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సంస్థాగత పార్టీ మహాసభలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి ఎదగడం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.